Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ఊరికైతే వెళ్ళాను అనుకోకుండా. ఆ రోజు హారిక వాళ్ళ ఇంట్లో కలశం బియ్యం వండాం కదా, నెక్స్ట్ డే అయితే ఊరికైతే వెళ్ళాను నేను. తర్వాత అనుకోకుండా అయితే వెళ్ళాను. తర్వాత మా వారు కాల్ చేస్తే అప్పటికప్పుడైతే వెళ్ళాను ఊరికి. తర్వాత ఎందుకు వెళ్ళానో చూడండి, ఎంజాయ్ కోసం వెళ్ళాను నేను, ఎందుకో కాదు పని మీద. ఏదో వాటర్, అక్కడ వాటర్ ఉంటుంది, మా ఊర్లో వాగు ఉంటుంది, అక్కడ వాగులోకి వెళ్ళడానికి అయితే వెళ్ళాము. నేనైతే ఆరంగల్లో అయితే డిలక్స్ అయితే ఎక్కాను. డిలక్స్ అయితే ఖాళీగా ఉంటాయి కొంచెము, ఎందుకంటే ఆధార్ కార్డు చెల్లదు కాబట్టి డిలక్స్ అయితే ఖాళీగా ఉంటుంది కాబట్టి నేనైతే డిలక్స్ ఎక్కాను. తర్వాత అయితే మంది అయితే చాలానే ఉన్నారు. ఆధార్ కార్డు బస్ అయితేనేమో చాలా ఫుల్గా ఉంటారు. డీలక్స్ సూపర్ లెక్చర్ అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి నాకు తొందరగా బస్సులు వచ్చాయి. తర్వాత వచ్చేసి వాటర్ అయితే ఎక్కడ చూసినా చాలా ఉన్నాయి వాటరు. ఇక్కడైతే జడ్చర్లకు దగ్గరలో చింతపలకాయలు అయితే చాలా ఉంటాయి. అక్కడ మంచిగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి చింతపలకాయలు వచ్చేసి. ఈ సీజన్లో మామిడి పళ్ళ సీజన్లో మామిడికాయలు ఉంటాయి, జామకాయలు ఉంటాయి, తర్వాత వచ్చేసి చింతపలకాయలు ఉంటాయి. జడ్చర్లకు దగ్గరలో ఇవన్నీ చింతపలకాయలు బాగా పెట్టుకుంటారు రోడ్ సైడ్లో. కారులో వెళ్ళేటప్పుడు అయితే తెచ్చుకోవచ్చు. జడ్చర్ల అయితే వచ్చేసింది. ఇంకా డిలక్స్ కదా, తొందరగా 1.5 అవర్లో వచ్చేస్తుంది ఆరంగల్ నుంచి. తర్వాత నేను అక్కడ నుంచి అయితే ఆటో రెడీగా ఉంది, బస్కి అయితే వెయిట్ చేయలేదు, ఆటోలో అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ తొందరగా వెళ్ళిపోవచ్చు అనేసి ఆటో ఉంది, రెడీగా వెళ్తుంది. జడ్చర్ల నుండి భూత్పూర్ వరకు అయితే ఆటోలో వెళ్ళాను. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బస్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే బస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను, కాకపోతే అక్కడ బస్ అయితే రాలేదు. ఇది అయితే భూత్పూర్లో దిగినాక జామకాయలు అయితే భలే ఉన్నవి. తర్వాత మన ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు అయితే అంతగా తినాలనిపించేది కాదు, ఇప్పుడైతే మన ఇంట్లో చెట్టు అయితే కొట్టేసాము. ఇక్కడ చూడండి, అప్పటికప్పుడే తినాలనిపించింది. జామకాయలు అయితే తీసుకొని ఒకటైతే కట్ చేపించుకున్నాను నేను అక్కడ. ఇది భూత్పూర్లో. తర్వాత భూత్పూర్లో కూడా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను, బస్సులు అయితే రాలేదు. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఆటోలో వెళ్ళిపోయాను. ఇది మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు వస్తుంది, లోపలికి వెళ్తే మధ్యలో ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయుడు వస్తాడు చూడండి, అక్కడ రోడ్లు వర్క్ అయితే జరుగుతున్నాయి. ఆటోలో వెళ్తున్నాను మళ్ళీ బస్కు. హాఫ్ అన్ అవర్ చూశాను. ఇక్కడ మా వారైతే రెడీగా ఉన్నాడు. తర్వాత అక్కడ నుంచి 2 కిలోమీటర్లు లోపలికి వెళ్తే మా ఆడబిడ్డ వాళ్ళు ఊరు వస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి లోపలికి వెళ్తే మా ఊరు వస్తుంది. ఇక్కడ వాటర్లో ఆడడానికి మాత్రమే వచ్చాను నేను అనుకోకుండా. ఇక్కడ వాటర్ అయితే ఎక్కడ పడితే బాగుంటుంది వాటర్లో అనేసి, ఇక్కడ ఆంజనేయుని గుడి అయితే నాకు చాలా ఇష్టము. దానికి ఒక స్టోరీ ఉంది, అందుకే నాకు చాలా ఇష్టం ఈ ఊర్లో ఆంజనేయుడు. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అప్పటి వెనకటిల్లు. తర్వాత వచ్చేసి మా అల్లుడు, మా కోడలు వాళ్ళందరూ అయితే, మా అల్లుడు వాళ్ళ భార్య వాళ్ళు వచ్చినందుకే మా వారైతే పిలిచాడు. పిల్లలు వచ్చారు, నువ్వు కూడా రా అనేసి. ఇక్కడ మా లహారి అయితే కాకరకాయ ఫ్రై చేసింది, వేడి వేడి రైసు, సాంబారు. దాంట్లో ఫిష్ దాంట్లో వేసిన ఫిష్ లేవు ఇప్పుడు, కానీ అది కాలేకుంది కవర్లా. ఆగో దాంట్లో ఏం కాదు, అది బాగుంటుంది. అదిగో ఫిష్ దాంట్లో వేసినాం, బాగుంది అదో ఈరోజే. ఇక్కడైతే మేమైతే తిని మళ్ళీ చేను దగ్గరికి బయలుదేరాము, మా ఆడబిడ్డ వాళ్ళ చేను దగ్గరికి. బోర్ వేసిండ్రు బాబాయ్ వాళ్ళు ఈ మధ్యలో. ఇంకా మా అల్లుడు వాళ్ళ మెసేజ్ చూడలేదని వెళ్దామని వెళ్ళాము. మోడం అయితే ఫుల్గా బ్లాక్గా అయిపోయింది, చాలా వర్షం వస్తుంది అన్నట్టుగా అయిపోయింది, బ్లాక్గా అసలు చీకటిగా అయిపోయింది. ఇక మా ఆడబిడ్డ వాళ్ళ చేను దగ్గరికి అయితే వచ్చాము. బోర్ ఎంత దుంకుతుంది ఏంటి అనేసి, అక్కడ కూడా వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఆ వాటర్లో నడుచుకుంటూ అయితే వెళ్ళాము.
చేన్‌లోకి. మేమైతే ఎళ్ళలేదు బోర్ దగ్గర. దూరం నుంచే చూసాము. ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది గాబట్టి, అందుకే అక్కడి వరకైతే చేనుంది గాబట్టి ఎళ్ళలేకపోయాము. ఇక్కడ తాతది, నాయనమ్మది, మా పెద్ద బాబాయివి సమాధులుంటాయి అక్కడ. తర్వాతొచ్చేసి మా పిన్నిదేమో కొంచెం లోపలికుంటుంది. పిన్ని అంటే మా పెద్ద ఆడబిడ్డ గూడా చనిపోయింది. తర్వాతొచ్చేసి చూడండి ఎంత పెద్దగా పోస్తుందో వాటరయితే. చాలా పోస్తున్నాయి వాటరు. ఎందుకంటే చెరువు దగ్గరలో ఉంది. చెరువు గూడా నిండింది ఫుల్లుగా అదిగోండి. ఆ వాటరయితే అంత ఫ్లో పోస్తుంది బోరయితే. తర్వాత ఇక్కడ చూడండి చెరువు చేనయితే మునిగిపోయింది సగము మా ఆడబిడ్డ వాళ్ళది. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇంగ వర్షమైతే స్టార్ట్ అయింది. ఇక్కడ మా వారు, మా కోడలు వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్తా ఉన్నారు చూడ్డానికి అక్కడ మా అల్లుడు అందరూ. మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ నుంచే చూసాము. ఇక్కడ గూడా వాటర్ అయితే భలే పోతున్నాయి చేన్‌లో. నాకు వాటర్ చూస్తే చాలా ఇష్టం అనిపిస్తది. తర్వాతొచ్చేసి నాకు స్విమ్మింగ్ గూడా వచ్చు. అందుకే నాకు చాలా ఇష్టం అనిపిస్తది. చిన్నప్పటి నుంచి నేను వాటర్ చూసాను గనక నాకు ఇప్పటికైనా ఇక్కడ వాటర్ చూసినా అసలు వాటర్‌లోకి దిగాలనిపిస్తది. మేమైతే ఇక్కడున్నాము. ఇక వాళ్ళు గూడా వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత టీ తాగి మళ్ళీ మేము వాటర్‌లోకి వెళ్ళాము. మా ఊరు దగ్గరికి, రోడ్డు దగ్గరికి, మెయిన్ రోడ్ దగ్గరికైతే వాటర్‌లోకి అయితే వెళ్ళాము. కాసేపు ఆడుకొనొద్దాము. నేనొచ్చిందే అందుకు. వర్షం సన్నగా పడతనే ఉంది. మళ్ళీ ఆగదులే, మళ్ళీ రేపెట్లా ఉంటదో ఏంటో అనేసి మేమైతే వాటర్‌లోకి వచ్చేసాము. మేము ఎళ్ళినప్పుడు కొంచెం ఫ్లో ఉంది. తర్వాత మేము ఎళ్ళినంకైతే ఫ్లో ఎక్కువైపోయింది వాటర్ పైనుంచి. ఎందుకంటే పైన ఎక్కువ వర్షం పడితే ఆ వాటర్ అనేది పైనుంచి వస్తా ఉంటాయి. ఫ్లో ఎక్కువైపోయింది. చాలా అయింది. మేము ఒక 2 అవర్స్ ఉన్నాం వాటర్‌లో. ఫ్లో అయితే చాలా ఎక్కువైపోయింది. ఇసుక కనిపించేదంతా మునిగిపోయింది మేమొచ్చేసరికైతే. వీళ్ళైతే కొంచెం మా లహరి, మా రంజిత అయితే కొంచెం భయపడతారు వాటర్‌లో. నాకైతే అస్సలు కొంచెం ఏమీ భయముండదు. ఇక్కడ మాత్రం చాలా లోతుగా ఉంది. ఆ బ్లాక్ కనిపించే కాడ లోతుగా ఉంది. నేనక్కడ స్విమ్మింగ్ గూడా చేశాను చూసేయండి. వీళ్ళు చూడండి. నేనెక్కువ ఫ్లో ఉన్న కాడనే ఉన్నాను. కొట్టుకుపోతున్నాము ఫ్లో ఉన్న కాడ. అదంతకదే పోతున్నాము. అసలు వీళ్ళేమో కొన్ని వాటర్ ఉన్న కాడ ఆడుకుంటా ఉన్నారు. నేను, మా అల్లుడేమో ఫ్లో ఉన్న కాడ ఉన్నాము. అది అసలు దొబ్బేస్తుంది. ఫ్లో వాటర్ ఎలా ఉంటది దొబ్బేస్తది. తర్వాతొచ్చేసి భలే ఎంజాయ్ చేసాము వాటర్‌లో. నెక్స్ట్ డే గూడా ఎళ్దాం అనుకున్నాం గానీ కుదరలేదు. తర్వాతొచ్చేసి మళ్ళీ ఒకసారి ఎళ్తాము. ఎళ్ళాలనిపిస్తది. కాకపోతే ఎళ్తాము మళ్ళీ ఒకసారి. ఒక 10 డేస్ లోపల అయినా, ఒక 1 వీక్ లోపలైనా ఎళ్దాం అనుకుంటున్నాము. ఎళ్తాము మళ్ళీ వాటర్‌లోకి. అంత బావుంటాయి అక్కడ. చాలా బావుంటది వాటర్‌లో. చాలా ఎంజాయ్ చేస్తాము. ఇదివరకు గూడా మేము ఒక 3, 4 టైమ్స్ ఎళ్ళి ఉంటాము ఈ వాటర్‌లో. ఫ్లో వాటర్ గదా! చాలా బావుంటది. పెద్దగా వాగు గదా! చాలా ఫ్లో ఎళ్తా ఉంటే అక్కడ రియల్‌గా చూస్తా ఉంటే చాలా బావుంటది. ఇక్కడ నేనైతే ఫ్లో ఉన్న కాడైతే బాగా లోతుగా ఉంది అక్కడ. స్విమ్మింగ్ అయితే చేస్తా ఉన్నాను. స్విమ్మింగ్ అయితే నాకు చిన్నప్పుడు 6థ్, 7థ్‌లో నేర్చుకున్నాను నేను. అక్కడ మాకు వాగులు, వాటర్ ఎక్కువ గదా! అమ్మ వాళ్ళ ఊరు కాడ. మేమంతకు మేమే నేర్చుకున్నామండి. మాకైతే ఎవరు నేర్పలేదు స్విమ్మింగు. మేమే కొన్ని కొన్ని వాటర్ ఉన్న కాడ అలా ట్రై చేసి అయితే నేర్చుకున్నాము స్విమ్మింగ్ అప్పట్లో. 6థ్, 7థ్ ఆ టైంలో నేర్చుకున్నాము. మాకెవ్వరు నేర్పింది లేదు స్విమ్మింగు. అదే స్విమ్మింగ్ మేమిప్పుడు ఎక్కడికెళ్ళినా చేస్తాము. కాకపోతే ఇప్పుడు కొంచెము తడుస్తే అది ఇది అనేసి ఎక్కడికెళ్ళినప్పుడు చెయ్యంలేండి. తక్కువ స్విమ్మింగ్ చేయడము. కాకపోతే ఒక్కొక్కసారయితే చేస్తాము. భలే అనిపిస్తుంది. ఇక్కడైతే ఫ్లో అయితే ఎక్కువైపోతుంది వాటరు. సాయంత్రం అయ్యే కొద్దికి బాగా ఫ్లో అయితుంది. అక్కడ పైనుంచి బాగా వాటర్ వచ్చేస్తా ఉన్నాయి. మా వారైతే ఆ ఫ్లో ఎక్కువ వస్తుందనేసి చూసుకుంటా సైడ్‌కైతే కూర్చున్నాడు. ఎందుకంటే మేము వాటర్‌లో ఉన్నాం గదా! చూసుకోము గదా! ఆడే సంబరంలో చూసుకోము. ఎక్కువ ఫ్లో వస్తే కష్టమనేసి మా వారైతే సైడ్‌కైతే కూర్చున్నారు. ఆ వాటర్ ఎక్కువొస్తున్నాయా? తక్కువొస్తున్నాయా? అనేసి. తర్వాత మా రంజిత వాళ్ళ హస్బెండ్ గూడా ఉన్నాడు పక్కకు. తర్వాతొచ్చి మేము చిన్న బతుకమ్మ గూడా ఆడాము. వాటర్‌లో చూద్దాం వస్తదా? రాదా? కాళ్ళు లేస్తాయా? లేవా? అనేసి. కాకపోతే మంచి సాంగ్ భలే వచ్చింది. కాకపోతే మన వీడియోలో సాంగ్ పెట్టొద్దు గాబట్టి ఫోన్‌లో సాంగ్ పెట్టిండు మా రంజిత వాళ్ళ హస్బెండ్ రఘు. అందుకనేసి కాస్త ఆడాము. తర్వాత భలే ఎంజాయ్ చేసాము వాటర్‌లో. ఇక్కడైతే చాలా టైం సాయంత్రం 5:30 వరకైతే ఆడాము.
ముందు వాళ్ళు ఎళ్ళిపోయారు. మా రంజిత వాళ్ళ హస్బెండు. తర్వాత మేము మా విజ్జు గూడా ఎళ్ళిపోయాడు అల్లుడు. నేను, మా వారు, లహరి అయితే తర్వాత ఇంకా సేపు ఆడుకొని వెళ్ళాము. వాళ్ళు ముందుగా ఎళ్ళిపోయారు. ఇంగ ఇంట్లో కొంచెం మీరొచ్చే వరకు ఇల్లు ఊడ్చేసి అలా చేస్తామనేసి వాళ్ళెళ్ళిపోయారు. మేమింగా కాసేపు అయితే ఉండి ఆడుకున్నాము. ఇంటికైతే వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంగ చల్లగా ఉంది గదా! ఇక్కడ మసాలా మిర్చి అయితే చేశారు. తర్వాత మసాలా అయితే పెట్టారు మిర్చిలో. మసాలా మిర్చి చేసి టీ తాగాము మళ్ళీ వచ్చాక. ఎందుకంటే చల్లగా ఆడొచ్చాము గదా! ఇక్కడ మిర్చీలైతే వేడి వేడి మిర్చీలు తినేసి తర్వాత ఇంగ మళ్ళీ టీ తాగేసి నైట్‌కైతే హాట్‌గా చికెన్ కర్రీ, తర్వాత బగారా రైస్ చేసుకున్నాం మళ్ళీ. తర్వాత నెక్స్ట్ డే ఏం చేసామో చూసేయండి. మన ఇంటి దగ్గరికెళ్ళాము. మన పొలం దగ్గరికెళ్ళాము. ఇంగా నెక్స్ట్ డే వీడియోలో వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాట్‌గా నేనే చేశాను చికెను, బగారా రైస్ అయితే. ఇంగ తర్వాత వచ్చేసి ఇదేనండి ఈరోజుటి వీడియో.